హాయ్ బ్రదర్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే బ్రదర్, ఇంకపోతే వచ్చేసి మన ఛానల్ ఎవరైనా సరే మీ జీవాలు అమ్మకానికి పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం తిప్పి 2 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ నీట్గా వీడియో తెచ్చి గొర్రెలు అయితే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు, మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు, పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు, వాటి ఏజ్ ఎంత, లైవ్ వెయిట్ ఎంత వస్తుంది, మీ విలేజ్ పేరు, మీ మండలం పేరు, మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది. నా ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేశారంటే నేను ఇలా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మన ఛానల్లో వీడియో చూసి చుట్టుపక్కల ఏరియాలో కానీ ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను. మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చేసి మీ జీవాలు కొని తీసుకెళ్తావు. ఇంకపోతే వచ్చి చాలామంది చెప్తున్నారు సార్, వీడియో తీసేటప్పుడు దొడ్లో ఉన్నప్పుడు కానీ లేదనుకుంటే బయటికి వెళ్ళేటప్పుడు కానీ పిల్లలు మనం ఒకే దగ్గర ఉంటే తీస్తే నీట్గా కనిపిస్తాయి బ్రదర్. ఎందుకంటే చాలామంది మనకి పొలాలలోకి వెళ్ళి వీడియో తీస్తున్నారు. అవి ఏంటంటే దూరంగా ఉంటాయి. ఎట్లాంటి అంటే పిల్ల ఎలా ఉంది ఏంటని చూసి ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళు మన పిల్లలు వీడియో చూసే వస్తారు. కాబట్టి వీడియో నీట్గా ఉంటే మన వాళ్ళు చూసి అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ చూసే చాలా తేడా కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు మన వీడియోలో చూసేదానికి పిల్ల ఎలా ఉంది ఏందని నీట్గా కనిపిస్తే వాళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఏదో పొలంలో మేసేటప్పుడు అలా వీడియో తీసి చాలామంది మనకు పంపిస్తున్నారు. అలా తీస్తే మనకి ఆ పిల్లలు ఎలా ఉన్నాయి, ఆ జీవాలు అంటే గొర్రెలైనా సరే మేకలైనా సరే ఏవైనా ఆ జీవాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మన వీడియో చూసే వాళ్ళు ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. ఆ వీడియోలో చూసి వచ్చేవాళ్ళు కాబట్టి మనకి వీడియోలోనే కొంచెం నీట్గా తీశారంటే, ఎందుకంటే ఇలా దొడ్లో ఉన్నప్పుడు కానీ వీడియో తీశారంటే అవతల వాళ్ళకి ఓకే పిల్లలు బాగున్నాయి, సరే దగ్గరికి వెళ్ళి మనం చూసి మాట్లాడుకుందాం అనేసి మీ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ విలేజ్కి వస్తారు. నీట్గా కనిపించకుండా ఏదో మన వీడియో పెట్టమన్నారు పెడుతున్నాం అన్నట్టుగా పొలంలో మేసేటప్పుడు చాలామంది వీడియో తీస్తున్నారు. పిల్ల నీట్గా కనిపించేలా వీడియో తీయాలి బ్రదర్. అలా తీశారంటే మీకు అవతల వాళ్ళకి కూడా బాగుంటుంది. తర్వాత మీ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వస్తారు. ఇంకొక విషయం చెప్పాలి బ్రదర్, చాలామందికి మన ఆల్రెడీ ఇప్పుడు 2-3 ఛానల్స్ ఉన్నాయి. జీకే ఫారమ్స్ ఏదో ఇంకొక ఛానల్ కొత్తగా వచ్చున్నారు. మన ఆలీఖాన్ అని ఉన్నాడు. నా ఛానల్ ఉంది. ఎవరైనా సరే అన్న వాళ్ళకి పెట్టే వీడియోస్ నాకు పెట్టే వీడియోస్ సేమ్ వీడియోస్ అయితే పెట్టొద్దు బ్రదర్. ఎందుకు చెప్తున్నానంటే అంటే సేమ్ వీడియోస్ పెడితే కాపీ రైట్ అని మా ఛానల్స్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు వీడియోస్ పెట్టాలనుకుంటే 2-3 వీడియోలుగా, ఒకటి దొడ్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు 2-3 రకాలుగా వీడియోస్ తీసి ఒక్కొక్కరికి ఒక్కొక్క వీడియో పెట్టండి బ్రదర్. ఎందుకంటే వాళ్ళకి ఒక వీడియో, మనకు ఒక వీడియో, ఇంకొకరికి ఇంకొక వీడియో పెట్టండి. ఎందుకంటే ఇక్కడ ఛానల్స్కి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అర్థం చేసుకోండి. వీడియోస్ పెట్టేవాళ్ళు సేమ్ వీడియో ముగ్గురికి పంపించవద్దు. ఎందుకంటే మనకి అక్కడ ఆలీఖాన్ అనేది పెద్ద ఛానల్, ఆయనకి ప్రాబ్లం ఉండదు. మాకు చిన్న ఛానల్స్ కాబట్టి ఆయన పెట్టిన వీడియో మేము సేమ్ వీడియో పెడితే కాపీ రైట్ అని మన ఛానల్కి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంది. కాబట్టి అర్థం చేసుకోండి. వీడియోస్ పెట్టేవాళ్ళు 2-3 వీడియోస్ డిఫరెంట్గా తీసి పంపించండి, అప్లోడ్ చేస్తాం. ఎందుకంటే ఆయన పెట్టిన వీడియో నేను అప్లోడ్ చేయకూడదు. కాబట్టి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి బ్రదర్. ఓకే బ్రదర్, ఇంకపోతే వచ్చేసి ఈ మొత్తం వచ్చేసి ఎన్ని పిల్లలు, జత ప్రైజ్ ఎంత అనే డీటెయిల్స్ అయితే నేను వీడియో చూపిస్తూ మీకు చెప్తాను వివరంగా. అయితే మొత్తం లైవ్ వెయిట్ ఎంత వస్తుంది, ఇటు ఏజ్ ఎంత ఉంటుంది, జత ప్రైజ్ ఎంత అనేది నేను వీడియో చూపిస్తూ మాట్లాడతాను. ఇక్కడ వచ్చేసి రైతు ఆయన కొద్దిగా పని నుండి బయటికి వెళ్ళాడు. నాకు పూర్తి డీటెయిల్స్ చెప్పాడు. వెంకీ వెళ్ళి వీడియో తీసుకో, మొత్తం డీటెయిల్స్ అయితే అన్నీ నాకు చెప్పాడు. నేను వీడియోలో పిల్లలు చూపిస్తూ మీకు వీడియోలో చెప్తాను. ఇవే కాకుండా ఇంక నుంచి నేను విలేజ్లోకి వెళ్ళి డైరెక్ట్గా నేనే వీడియో తీస్తాను, రైతులతోనే కూడా మాట్లాడిస్తాను. ఆ వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. ఓకే బ్రదర్, మనమైతే ఒకసారి పిల్లలు చూపిస్తూ మీకు వీడియో అయితే తీస్తాను. నీట్గా పిల్లలు చూపిస్తాను. లైవ్ వెయిట్ ఎంత వస్తుంది, జత ప్రైజ్ ఎంత అనేది నేను నీట్గా వీడియో తీస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ కనిపించే పిల్లలు వచ్చేసి మొత్తం టోటల్ వచ్చేసి మనకి 28 పిల్లలు ఉన్నాయి బ్రదర్. మనకి టోటల్ వచ్చేసి 28 పిల్లలు ఉన్నాయి. ఈ 28 పిల్లలు లైవ్ వెయిట్ ఎంత వస్తుంది, వీటి ఏజ్ ఎంత, జత ప్రైజ్ ఎంత అనేది నేను చెప్తాను. ఒకసారి పిల్లలు అయితే మీకు నీట్గా చూపిస్తాను. వీటి ఏజ్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు 6 మంత్స్ 5 మంత్స్ పిల్లలు అయితే ఉన్నాయి బ్రదర్. మనకి ఇక్కడ 6 మంత్స్ 5 మంత్స్ పిల్లలే ఎక్కువగా ఉన్నాయి. 5 మంత్స్ పిల్లల కంటే 6 మంత్స్ పిల్లలే ఎక్కువగా ఉన్నాయి మనకి. ఇవి మొత్తం జత ప్రైజ్ ఎంత, లైవ్ వెయిట్ ఎంత వస్తుందని నేను మీకు నీట్గా చెప్తాను బ్రదర్. ఎందుకంటే వీడియో ఒకసారి పిల్లలు మీకు నీట్గా చూపించిన తర్వాత, మీకు పిల్లలు అయితే నేను చూపించిన తర్వాత పూర్తి డీటెయిల్స్ చెప్తాను. నేనే దగ్గరుండి అయితే వీడియో తీస్తున్నాను బ్రదర్. ఇక్కడ ఎట్లాంటి పిల్లలు ఉండేది కూడా చూపిస్తాను. మీకు చిన్నపిల్లలు ఎన్ని ఉన్నాయి,
పెద్ద పిల్లలు ఎన్ని ఉన్నాయి అనేది కూడా నీట్గా చూపిస్తాను. మనకి వీటిల్లో మనకు ఒక 3 పిల్లలు అయితే సన్న పిల్లలుగా కనబడుతున్నాయి బ్రదర్. మనకి 4 మంత్స్ పిల్లలు అనేది ఒక 4 కనిపిస్తున్నాయి. మిగతా అన్ని మనకి 6 మంత్స్ పిల్లలు. ఇవన్నీ నెల్లూరు జోడుపులు కూడా బాగున్నాయి మనకి. ఇక్కడ వచ్చేసి మీకు చిన్న పిల్లలు చూపిస్తాను, మిగతా డీటెయిల్స్. ఈ ఒక్కొక్క పిల్ల అయితే నాకు తెలిసి లైవ్ వెయిట్ 25 కిలోలు పైన వస్తుంది బ్రదర్. ఒక్కొక్క పిల్ల వచ్చేసి మనకి 25 కిలోలు పైన వస్తుంది. అంటే 28, 27 ఆ లైవ్ వెయిట్ అయితే వస్తాయి మనకి. ఇవి జత ప్రైజ్ వచ్చేసి అన్న వాళ్ళు అయితే నాకు చెప్పారు, అన్న వేరే పని ఉంది వెంకి, నువ్వు వెళ్ళి వీడియో తీయి అని చెప్పి వెళ్ళాడు ఆయన బయటికి. ఇవి జత ప్రైజ్ వచ్చేసి 19,500గా చెప్తున్నాడు. ఆయన చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదన్న, ఆయన చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కాదు. ఎందుకంటే మనం వచ్చి బేరం చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ ఉండదు. వాళ్ళు చెప్పిన రేటుకి మనం కూడా తీసుకోము. కాబట్టి ఇవి లైవ్ వెయిట్ కూడా ఒక్కొక్క పిల్ల మనకి 26, 27 కిలోలు లైవ్ వెయిట్, 25 పైనే వస్తాయి మనకి. ఎందుకంటే పెద్ద పిల్లలు ఉన్నాయి, చిన్న పిల్లలు ఉన్నాయి. కాబట్టి మొత్తం టోటల్ అయితే నేను చెప్పేది యావరేజ్ మీద 26, 27 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. ఒక్కొక్క పిల్ల అయితే మనకి ఇప్పుడు ఈ కనిపించే పిల్ల అయితే మనకి, ఆ పొయ్యే పిల్ల అయితే మనకి 30 కిలోల పైన వస్తుంది బ్రదర్. ఇక్కడ 30 కిలోల పిల్లలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ చిన్న పిల్లలు ఉన్నాయి నీకు చూపిస్తాను. చిన్న పిల్లలు ఇక్కడ ఒక 2, 3 కనిపిస్తున్నాయి. ఆ కనిపించే పిల్ల ఒకటి ఇక్కడ పోతుంది. అక్కడ 2 పిల్లలు, ఆ 2 పిల్లలే మనకి చిన్న పిల్లలుగా కనిపిస్తున్నాయి. ఈ 2 పిల్లలు మనకి ఈ పిల్ల ఒకటి, ఆ పిల్ల ఒకటి, ఈ 2 పిల్లలే ఇక్కడ ఒక పిల్ల ఉంది. ఈ 2 పిల్లలు మనకు కనిపిస్తున్నాయి. మిగతా ఈ మొత్తం మనకి పెద్ద సైజు పిల్లలే. నేను ప్రతి ఒక్క పిల్లను చూపిస్తున్నా చూడండి, మీకు ప్రతి ఒక్క పిల్లను చూపిస్తున్నాను. ఇక్కడ కనిపించే ఈ పొయ్యే ఈ పిల్ల ఒకటి, ఇక్కడ అక్కడ ఒక పిల్ల ఒకటి, 2, ఇదిగో ఇక్కడ ఒక పిల్ల ఉంది బ్రదర్. ఇక్కడ వచ్చేసి ఒక పిల్ల ఉంది. ఆ పొయ్యే పిల్ల అక్కడ కనిపించే ఆ పిల్ల ఒకటి, ఈ పిల్ల ఒకటి, 2, ఇదొకటి, 3 పిల్లలే కనిపిస్తున్నాయి మనకి. మిగతా అన్ని చూపిస్తాను మీకు. పిల్లలు పెద్ద సైజు పిల్లలే కనిపిస్తున్నాయి. ఇవి జత ప్రైజ్ అయితే వాళ్ళు 19,500గా చెప్తున్నాడు. అది ఫైనల్ రేట్ కాదు, వస్తే బేరం చేసుకునే అవకాశం ఉంది. మొత్తం మనకి టోటల్ 28 పిల్లలు ఉన్నాయి బ్రదర్. 28లో మనకి ఒక 2 పిల్లలు 3 పిల్లలే కనిపిస్తున్నాయి. ఆ లాస్ట్లో అక్కడ కనిపించే పిల్ల ఒకటి, మిగతా అన్ని మనకు పెద్ద సైజు పిల్లలే కనిపిస్తున్నాయి. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయితే ఉండదు, ఖచ్చితంగా బేరం చేసుకునే అవకాశం అయితే ఉంది. ఓకే బ్రదర్. ఇంకపోతే ఇది అడ్రస్ వచ్చేసి మా విలేజ్లోనే ఉన్నాయి బ్రదర్. ఇవి వచ్చేసి మా విలేజ్లో ఉన్నాయి. తెగచెర్ల విలేజ్, రాపూర్ మండలం, నెల్లూరు డిస్టిక్ బ్రదర్. ఇది వచ్చేసి మనకి రాపూర్ మండలం, తెగచెర్ల విలేజ్, నెల్లూరు డిస్టిక్. ఇవి వచ్చేసి మా విలేజ్లోనే ఉన్నాయి. కాబట్టి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో అతని నెంబర్ పెడతాను, నా నెంబర్ పెడతాను. నా నెంబర్కైనా కాల్ చేయండి, లేదంటే రైతు నెంబర్కైనా కాల్ చేయండి. ఇవి వచ్చేసి మా ఊర్లోనే. అడ్రస్ వచ్చేసి తెగచెర్ల విలేజ్, రాపూర్ మండలం, నెల్లూరు డిస్టిక్ బ్రదర్. ఇవి వచ్చి మా విలేజ్లోనే ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా 2-3 బ్యాచ్లు ఉన్నాయి. వాటి డీటెయిల్స్ కావాలనుకునే వాళ్ళు కూడా కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ పెడతాను. నా నెంబర్కి కాల్ చేశారంటే మీరు వచ్చారంటే ఇవే కాకుండా రైతు వారీగా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను బ్రదర్. అవి కూడా నేను మీకు చూపిస్తాను. మొత్తం టోటల్ అయితే 28 పిల్లలు. జత ప్రైజ్ వచ్చి 19,500గా చెప్తున్నాడు. వాళ్ళు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదన్నా, బేరం వస్తే బేరం చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే బ్రదర్. ఇవే కాకుండా మీకు 4 మంత్స్ 5 మంత్స్ పిల్లలు చాలామంది అడుగుతున్నారు. 4 మంత్స్ 5 మంత్స్ పిల్లలు అయితే ఈ టైంలో మనకు దొరికేది కష్టం బ్రదర్. ఎక్కువ మనకి పెద్ద పిల్లలే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా నేను చాలా విలేజ్లకి వెళ్తున్నాను, ఈ పెద్ద సైజు పిల్లలే కనిపిస్తున్నాయి. చాలామంది నాకు ఫోన్ చేసి అన్న మనకి 3 మంత్స్ 4 మంత్స్ పిల్లలు కావాలని అడుగుతున్నారు. 3 మంత్స్ 4 మంత్స్ పిల్లలు అనేది ఈ టైంలో దొరకవు బ్రదర్. మనకి డిసెంబరు, జనవరిలో అయితే మనకు దొరుకుతాయి. ఆ టైంలోనే మనకి 3 మంత్స్ 4 మంత్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడంతా మనకి 5 మంత్స్ 6 మంత్స్ 7 మంత్స్ పెద్ద పిల్లలే కనిపిస్తాయి. ఎందుకంటే దసరా అయిపోయేంత వరకు ఈ పెద్ద పిల్లలే ఉంటుంది. దసరా తర్వాత కూడా డిసెంబర్ నుంచి మనకి స్టార్ట్ అవుతాయి ఈ 3 మంత్స్ పిల్లలు. చాలామంది అదే అడుగుతున్నారు కాబట్టి అర్థం చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే వెంకీ బ్రదర్ మీరు కాల్ చేసినప్పుడు ఎత్తడం లేదు అని మీ కింద కామెంట్లో చూశాను బ్రదర్. నేను ఏదైనా పని మీద ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయను, తర్వాత ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఎందుకంటే నాకు ఇంటి దగ్గర మేకలు గూర్లు అవి ఉన్నాయి, అవి చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే డే టైంలో కొంచెం ఏదైనా బిజీగా ఉంటాను. ఎవరైనా సరే కాల్ చేసి నాతో మాట్లాడాలనుకునే వాళ్ళు నైట్ టైం 7 గంటల పైన చేయండి, ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. 7 గంటల పైన కూడా నేను నాకు కాల్ చేసిన వాళ్ళందరికీ మళ్ళీ నేను కాల్ చేసి మాట్లాడుతుంటాను. కాబట్టి కామెంట్ చూస్తున్నాను మన వెంకీ బ్రదర్ మీరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని కామెంట్ చూస్తాను. కొద్దిగా బిజీగా ఉండడం వల్ల నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకుండా ఉంటాను బ్రదర్. ఖచ్చితంగా మళ్ళీ మీకు రిప్లై అనేది నేను ఖచ్చితంగా మీకైతే నేను ఇస్తుంటాను.
కాబట్టి అర్థం చేసుకోండి. ఓకే బ్రదర్, ఇంకొచ్చేసి ఇవే కాకుండా ఇంకేదైనా సరే చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా ఏమైనా కావాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో మేకలైనా సరే గూర్లైనా సరే ఏవైనా సరే విలేజ్ల్లో కావాలి అనుకునే వాళ్ళు కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ ఉంది, నా నెంబర్కి కాల్ చేస్తారంటే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను. ఓకే బ్రదర్, వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.